రాష్ట్రంలోని బీసీల గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్కు తప్ప మరెవ్వరికీ లేదన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్న తలసాని కాంగ్రెస్ హయాంలో ఆయా వర్గాల కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపుల్లోనూ కాంగ్రెస్ టీడీపీ మోసం చేశాయన్నారు. ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపిన ఘన చరిత్ర టీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. ఇక సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు గింజుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే టీడీపీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని తలసాని సవాల్ విసిరారు. బీసీల గురించి అసలు మాట్లాడే నైతిక అర్హత ఎవరికైనా ఉందా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడేటువంటి నాయకులు ఏ రోజన్నా ఒక నిబద్ధతతోని బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన మైనారిటీలు, వెనుకబడిన తరగతుల కోసం ఏ రోజు కూడా మీరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆలోచన చేయలే. గత సంవత్సరం 3 రాజ్యసభలు వస్తే 2 రాజ్యసభలు బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు ఏకంగా శాసనసభ స్పీకరే బీసీ మధుసూదనాచారికి ఇవ్వడం జరిగింది. కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారికి ఇచ్చాను. కౌన్సిల్ వైస్ చైర్మన్ కూడా విద్యాసాగర్ రావు గారికి ఇచ్చాను. నీకు ఫీజు రియంబర్స్మెంట్ పట్ల బీసీ వర్గాల పిల్లలు బాగుపడుతున్నారని ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేశాను. మొన్న ఎలక్షన్లప్పుడు కూడా టికెట్లు ఎంత బీసీ వర్గాలను ఎంత నిర్లక్ష్యం చేశారో మీ పార్టీలో ఉన్న వాళ్ళని. మీకు అసలు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఆయన కృష్ణయ్య గారు కూడా మాట్లాడతారు. పాపం ఎవరిదో టికెట్ ఆడపోయి పోటీ చేసి మీరు పోటీ చేసినప్పుడే మీకు అర్హత కోల్పోయారు. ఈరోజు సంబంధ వర్గాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులకు శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ. మీరు పంచుకోవాలి, మీరు గుంజుకోవాలి, ఢిల్లీలో దాకా ఫైర్వెల్ చేసుకోవాలి, ఇదే చూసారు తప్ప ఏ రోజు కూడా ఈ వర్గాల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. సమాజానికి మొన్నటి రిజల్ట్స్ ఒక లెసన్. అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే కాదు, చంద్రబాబు నాయుడు గారు అయితే కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగాయి. అన్నీ దొంగ మాటలే. ఆయన చెప్తాడు తమ్ముళ్ళు ఇంటింటికి ఉద్యోగం ఇస్తారా అని. సిగ్గు ఉండాలి. జాబు కావాలంటే బాబు రావాలి అని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఓడించండి తమ్ముళ్ళు అంటాడు. సిగ్గులేదు. 23 మందిని చేసుకొని అందులో 4గురిని మంత్రులను చేసి ఇప్పుడు కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ కోసం తిరుగుతూ కూడా గింజుకుంటాడు. ఆయన పెద్ద ఘనకార్యం చేసిండట. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని ముంచి కాంగ్రెస్ ఉందని కాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ ఈరోజు ఘనకార్యం చేసినట్టు అన్నీ అబద్ధాలే. బీసీల గురించి రాష్ట్రంలో మాట్లాడే నైతిక అర్హత ఎవ్వడికి లేదు. బీసీల గురించి మాట్లాడాలంటే అది టీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి, మా ప్రభుత్వమే మాట్లాడాలి.